ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన భద్రతకు సంబంధించి తనకు ప్రాణహాని ఉందని చెప్పి గతంలో ఏ రకంగా అయితే భద్రత సిబ్బంది ఉన్నారో అదే రకమైనటువంటి సెక్యూరిటీని కల్పించాలని చెప్పి హైకోర్టును జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించడం జరిగింది. సరే, జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో మరి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కానీ, నారా లోకేష్ కానీ, ఆ పార్టీ నేతలు కానీ, వాళ్ళ పత్రికలు కానీ, వాళ్ళ మీడియాలు కానీ, వాళ్ళ సోషల్ మీడియా కానీ దారుణంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలు, అనవసరంగా ప్రభుత్వాన్ని బురద తల్లుతున్నాడని చెప్పి వీరందరూ కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఏం మాట్లాడారనేది మనం ఒకసారి చూద్దాం. 980 మంది ఎంతమంది 900 మంది అంటే చిన్న గ్రాములు ఓటర్ల సంఖ్య. నాకు తెలిసి ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన ఓటర్ల సంఖ్య అంటే ఒక గ్రామ పంచాయతీ అంతా సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు అంటే ఒకసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఈ రోజు కావలసిన మా డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, ఎవరినైనా అడగండి, ఏదైతే ఎక్స్ సీఎం గా ఆయనకి ఇవ్వాల్సిన Z+ సెక్యూరిటీ ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతుంది. సీఎం గా ఆయనకున్న సీఎం ఇంతకు ముందు ఆయన సీఎం గా ఎంజాయ్ చేసిన భద్రతను కల్పించమని ఇప్పుడు అడుగుతున్నాడు. ఒక ఎక్స్ సీఎం గా ఇవ్వాల్సిన భద్రత అంతా కూడా ఎక్కడ కూడా డ్రాప్ చేయకుండా యాజ్ టీజ్ గా మేము ఇస్తున్నాం. అటువంటిప్పుడు సీఎం గా ఉన్న భద్రత ఈయన అడిగితే ఎలా ఇస్తారండి? ఎవరైనా సెక్యూరిటీ అక్కడ పనిచేసేవా అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఒక గ్రామం ఆయన గురించి ఏం చెప్తుందో వినండి. అంతే తప్పించి ఈ రోజు మేమేదో ఉంటుంది అంత సంఖ్య పనిచేశారు. నేనేమంటానంటే ఈ రోజు మీరు వేసుకోవడంలో తప్పులేదు, కానీ బురద చల్లకండి, గవర్నమెంట్ మీద బురద చల్లకండి. మీరు కోర్టులో వేశారు, కోర్టు ఏం చెప్తుందో వినండి. అంతే తప్పించి ఈ రోజు మేమేదో మీకు సంబంధించిన భద్రతను మేమేమో ఆపేసామని చెప్పి ప్రజలకి మభ్య పెట్టడానికి లేకపోతే ఏదో రకంగా బురద చల్లడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు. ఎక్స్ సీఎం గా జగన్మోహన్ రెడ్డి. సో ఇది రాష్ట్ర హోంమంత్రి అంటే బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాటలు. జగన్మోహన్ రెడ్డికి 986 మంది సిబ్బంది భద్రత ఉంది అని చెప్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రికి ఏ రకమైనటువంటి సెక్యూరిటీ వల్ల ఆ రకమైనటువంటి సెక్యూరిటీ ఇచ్చాము, మా సిబ్బంది ఎవరైతే మా డిపార్ట్మెంట్ ఉందో ఆ డిపార్ట్మెంట్ అడిగితే అన్ని వివరాలు చెప్తారని చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏదైతే ఉందో కోర్టును ఆశ్రయించారో అది నిజమని నేను నమ్ముతున్నాను, మీరు అబద్ధమని మీరు చెప్తున్నారు. మరి ఇది అబద్ధమని మీరు నిరూపించండి. ఆల్రెడీ జగన్ ఇది నిజమని నమ్మడానికి ప్రధాన కారణం నిన్న హైకోర్టులో జరిగినటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి తనకున్నటువంటి 159లో 58కి కుదించారని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తనకున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి సంబంధించి కూడా గతంలో వినుకొండకు వెళ్ళేటప్పుడు మొరాయించింది, డోర్ కూడా తెరుచుకోలేదు. ఏమన్నా అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళాలంటే కూడా మరి ఆ డోర్ తెరుచుకునేటువంటి పరిస్థితులను మేము చూసాము. కాబట్టి ఆ వాహనం మార్చాలని చెప్పి కూడా ఇలాంటి వాహనాలు ఒక ఎక్స్ సీఎంకి ఇస్తారని చెప్పి కూడా ఆయన అడిగినటువంటి పరిస్థితి. అదే కాకుండా జామర్లు కూడా పని చేయట్లేదని కూడా మరి జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో ఆశ్రయించి ఇవన్నీ కూడా హైకోర్టు దృష్టికి తీసుకుపోయినారు. మీకు సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఏం చెప్పారు? వాస్తవమే, ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం అనేటువంటిది పని చేయడం లేదు, వాటికి మరమ్మతులు చేయించాలి, వాటికి సంబంధించినటువంటి స్పేర్ పార్ట్స్ కొని వాటికి రిపేర్లు చేయించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయిస్తామని చెప్పి నిన్న కోర్టులో ఒప్పుకున్నారు వాళ్ళు. మీరు చెప్పేది నిజమని నమ్మాలనుకుంటే కనుక మొన్నటిదాకా రాష్ట్రంలో జరిగినటువంటి అరాచకాలకు సంబంధించి, అదేవిధంగా టీడీపీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 35 మందిని పొట్టన పెట్టుకుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పారో అదంతా కూడా అబద్ధమని మీరు చెప్పారు. మరి మీరు చెప్పినప్పుడు ఆ 35 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఇవ్వాలని చెప్పి మీరు అడిగారు. ప్రతిరోజు వాటికి సంబంధించి దాడులకు సంబంధించి పేపర్లు వచ్చాయి, సోషల్ మీడియాలో వచ్చాయి, వాట్సాప్ గ్రూపులు వచ్చాయి. ఏ గ్రామంలో జరిగింది, ఏ వ్యక్తికి జరిగింది, ఎవరిని ఏం చేశారనేది చాలా క్లియర్గా అంతటా వచ్చింది. అయినా కూడా మీరు పేర్లు అడిగారు. సరే, జగన్మోహన్ రెడ్డి పేర్లు ఇవ్వకుండా తప్పించుకున్నాడని చెప్దాం. జగన్మోహన్ రెడ్డి తప్పువే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బురద జల్లాడని అనుకుందాం, ఆ విషయంలో పక్కన పెడదాం. సో ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి 986 మంది లెక్క ఒక గ్రామ పంచాయతీలో ఉండేటువంటి వాళ్ళంతా ఇక్కడ సెక్యూరిటీగా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి మీరు చెప్తున్నారు. ఎంజాయ్ ఎవరు చేస్తూ ఉన్నారు? మీరు చేస్తూ ఉన్నారు. మనుషుల ప్రాణాలతో ఆటాడుకొని ఎంజాయ్ మీరు చేస్తూ ఉన్నారు. ఒక మాజీ సీఎంకి కల్పించాల్సిన సెక్యూరిటీ విషయంలో అబద్ధాలు చెప్పి మీరే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో మరి మీరు కనుక ఆ 986 మంది ఇగో వీళ్ళు ఈ ఎల్లయ్య, గీ పుల్లయ్య, వీళ్ళందరికీ 986 మంది వీళ్ళు చూడు లిస్టు, ఇంతమంది పని చేస్తున్నారని చెప్పి మీరు హైకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు? మీరు హైకోర్టులో ఈ లెక్కలు ఎందుకు చూపెట్టలేదు? మరి మీరు హైకోర్టులో చెప్పింటే కనుక రాష్ట్ర ప్రజలంతా నమ్మేటోళ్ళు కదా మీరు చెప్పే నిజాలని చెప్పి. మీ డిపార్ట్మెంట్ ఉంది కదా, మీ డిపార్ట్మెంట్ అడగండి అని మీరే చెప్తున్నారు కదా. మీ డిపార్ట్మెంట్ ద్వారానే మరి ఆ 986 మందికి సంబంధించినటువంటి పేర్లన్నీ కూడా ప్రకటించండి. మరి గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ స్థాయి సెక్యూరిటీ ఉందో అది కావాలని చెప్పి హైకోర్టుకి ఎందుకు వెళ్ళారు? మరి నారా లోకేష్ ఎవరని చెప్పి Z+ కేటగిరీ సెక్యూరిటీ కల్పించారు వాళ్ళకు. ఆయన గతంలో మొన్నటి ఎన్నికల వరకు, ఇప్పుడైతే మంత్రి, మొన్నటి వరకు ఏముంది ఆయనకు? ఒక ఎమ్మెల్యేనా, ఒక జడ్పీటీసా, ఏముందని? మరి ఎందుకని ఆ భద్రత కల్పించారు? చంద్రబాబు నాయుడికి సెక్యూరిటీ ఉండాలి 100ల సంఖ్యలో, నారా లోకేష్కి ఉండాలి, మీకు ఉండాలి, వాళ్ళ భార్యకు ఉండాలి, వాళ్ళ పిల్లలకు ఉండాలి, ఇంటి చుట్టూ పెద్ద పెద్ద గోడలు ఉండాలి వాళ్ళకి, ఆ గోడల చుట్టూ వాళ్ళ భద్రత సిబ్బంది ఉండాలి. యువతల వ్యక్తులకు ఉండకూడదు. మీ ప్రాణాలు ఒక రకంగా, యువతల వ్యక్తుల ప్రాణాలు ఒక రకంగా. నారా లోకేష్ కూడా అంతే, ఒక మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు
ఏదో సో ఒక కార్యకర్త పోస్టులు పెట్టినట్టు పెడతాడు ఆయన. చూడండి వాళ్ళ ఎక్స్లో ఏ రకంగా పోస్టులు పెడతారో, మరి దారుణం. నిన్న పెట్టారు 986 మంది ఉన్నారు. అదే డీటెయిల్స్ అని మరి హైకోర్టులో ఎందుకు చెప్పలేదా? మీరు హైకోర్టులో చూపించచ్చు కదా. జగన్మోహన్ రెడ్డిని తిట్టి పంపిస్తారు కదా హైకోర్టు, మరి ఎందుకు చెప్పలేదు అక్కడ? అవన్నీ మర్చిపోయి ఏదేదో మాట్లాడుతుంది. ఎంత నవ్వుతూ మాట్లాడుతుంది చూడండి. అసలు ఎంజాయ్ చేస్తున్నారంట జగన్మోహన్ రెడ్డి ఈ సెక్యూరిటీతో. ఎంత చిల్లరగా ఎట్లా మాట్లాడతారు నాకు అర్థం కాదు. ఈరోజు మీ ప్రభుత్వం ఉంటుంది, రేపు వేరే వాళ్ళ ప్రభుత్వం వస్తుంది. మీరు చేసే పనుల వల్ల వాళ్ళు కూడా ఆ రకంగానే చేయాల్సి వస్తుంది. ప్రాణాలు ఎవరివైనా ఒకటే కదా. సో మీరు కరెక్ట్గా ఉంటే వాళ్ళు రేపు రోజు కరెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది, మనం ప్రశ్నించడానికి కూడా అవకాశం ఉంటుంది. మొన్నంత జగన్మోహన్ రెడ్డి వినుకొండ పోయినప్పుడు కారు కూతలు అని చెప్పి పెద్ద హెడ్లైన్ పెట్టి రాస్తారు వాళ్ళ పత్రికలలో. మరి ఇప్పుడు ఏమైంది? నేను హైకోర్టే తిట్టింది కదా, మరి మీవి కదా కారు కూతలు. ఇప్పుడు ఒప్పుకున్నారు కదా బుల్లెట్ ప్రూఫ్ వాహనం కరెక్ట్గా లేదని చెప్పి హైకోర్టులోనే మీ అడ్వకేటే ఒప్పుకున్నాడు కదా. మరి ఇప్పుడు ఎవరివైతే కారు కూతలు, మీవి కారు కూతలు, పనికి మళ్ళీ రాతలు. ఇప్పుడు రాయండి మళ్ళీ, నేను కోర్టు మమ్మల్ని తిట్టింది మేము మొన్న రాసిన దానికి సంబంధించి అని ఇప్పుడు రాయండి. మీ పత్రికలు రాస్తారా? రాయరు. ఇలాంటివి ఏదైనా ప్రజలకు తెలుస్తుందన్నప్పుడు డైవర్ట్ చేస్తారు, వేరే టాపిక్ని తీసుకొచ్చి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి దాన్ని మర్చిపెట్టేట్టుగా చేస్తారు. మొత్తానికైతే హైకోర్టు అయితే జగన్మోహన్ రెడ్డికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించాలని చెప్పింది. భద్రతకు సంబంధించి కూడా ఆలోచన చేయాలని చెప్పింది. గతంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏ రకమైనటువంటి సెక్యూరిటీ ఉంటుందో ఆ సెక్యూరిటీని కల్పించండి. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద 2 సార్లు దాడులు జరిగినటువంటి సంఘటన కూడా వాళ్ళు గుర్తు చేసుకోవడం. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి మరి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఆ జామర్లకు సంబంధించి కూడా జామర్లు ఎక్కడో చోట ఏర్పాటు చేస్తాం, తరచుగా మేము చేయలేమని కూడా వాళ్ళు నేను చెప్పినటువంటి పరిస్థితి హైకోర్టులో. ఒక మాజీ ముఖ్యమంత్రికి ఏమేమి ఉండాలో అవన్నీ కూడా ఖచ్చితంగా కేటాయించాల్సినటువంటి అవసరం ప్రతి ప్రభుత్వం పైన ఉంటుంది. అది మీరు రేపు ప్రతిపక్షంలో ఉన్నా ఇంకెవరన్నా కూడా వాళ్ళ బాధ్యత కరెక్ట్గా నిర్వర్తిస్తే ఏ ఇబ్బందులు ఉండవు.